కౌశిక్ రెడ్డి అరకెపూడి గాంధీ ఎపిసోడ్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మా వాళ్ళ ఇంటికి వస్తామని కొందరు సవాల్ విసిరారు. మా వాళ్లే వాళ్ళ ఇంటికి వెళ్లి బుద్ధి చెప్పారు అన్నారు రేవంత్ రెడ్డి. మా ఇళ్లపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు. అలాంటప్పుడు దమ్ముంటే రా అంటూ సవాల్ చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మా వాళ్ళు ఎవరి జోలికి వెళ్లరు, మా జోలికి వస్తే ఊరుకోమంటూ స్పష్టం చేశారు సీఎం రేవంత్. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తే పదవికి రాజీనామా చేస్తారన్న హరీష్ రావు ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు సీఎం రేవంత్. రుణమాఫీ అయిన రైతుల వివరాలను ఆయనకు పంపిస్తామన్నారు. ఇంట్లోనే మష్రూమ్ ఫార్మింగ్ చేస్తూ 8 లక్షలు సంపాదిస్తున్నారు మహేష్ గారు. ఈ మహేష్ గారి నుంచి నేర్చుకోవాలా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నిన్న మన వాడొకడు వీడొకడు మోపైండు. వాళ్ళు వీళ్ళు వాళ్ళ చెంచాగాళ్ళు కార్యకర్తల మీద కేసులు పెట్టాలనో కార్యకర్తల మీద దాడులు చేస్తామనో ప్రయత్నం చేస్తారు. మన ఇంటికి వస్తామని చెప్పారు, కానీ మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయారు. చింతపండు అయినాక చెప్తారు మా ఇంటికి వచ్చి తన్నీరు సంకనాకనిక విలువాలనా రా చూసుకుందామని. అందుకే నేను చెప్పిన, నేను లేను, శాంతి భద్రతలు వస్తానే చూసి శాంతి భద్రతలను సరిదిద్దండి అని చెప్పిన. మా కార్యకర్తలు ఎవరి జోలికి పోరు, కానీ ఎవరన్నా మా జోలికి వచ్చి మా మంచితనాన్ని చేతగాని తనం అనుకుంటే చింతపండు అవుతుందని నేను చెప్పదలుచుకున్నా. మా మహేష్ గౌడ్ గారు కొంచెం సౌమ్యుడు అయి ఉండొచ్చు, కాకపోతే వెనకాల నేనున్న ఆ సంగతి మరవద్దు. సో కౌశిక్ అలాగే అరకపూడి గాంధీ ఎపిసోడ్ పై సీఎం రేవంత్ రియాక్షన్ ని మనం చూసాం. ఈ సందర్భంలోనే 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తే పదవికి రాజీనామా చేస్తారన్న హరీష్ రావు ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు సీఎం రేవంత్. రుణమాఫీ అయిన రైతుల వివరాలను ఆయనకు పంపిస్తానన్నారు.